19/2/2025 మహారాజ్ ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమంలో ఎంతో మంది దివ్యాంగులకు, వృద్ధులకు, బాలబాలికలకు, వృద్ధ మహిళలకు, వృద్ధ పురుషులకు గొప్ప అన్న సంతర్పణ జరిపించిన సమాజ సేవకులు, సీనియర్ పాత్రికేయులు, రైల్వే కోడూరు నియోజకవర్గం వార్తా దినపత్రిక ఇన్ఛార్జ్ డాక్టర్ బియ్యాల రమణయ్య వారి బంధుత్వం, వారి స్నేహబలం రైల్వే కోడూరు నియోజకవర్గం వ్యాప్తంగా అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు వారి ఉనికితో అధికార ప్రతిపక్ష పార్టీలను సైతం గడగడలాడించే సమాజ సేవకుడు, సీనియర్ పాత్రికేయులు డాక్టర్ బియ్యాల రమణయ్య. డాక్టర్ బియ్యాల రమణయ్య మహారాజ్ ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఎంతో మంది పేదల ఆకలి తీర్చిన గొప్ప దయా దాతృ హృదయం కలిగిన సేవకులు, సమాజ సేవకులు రాబోయే రోజులలో రాజకీయ ఉన్నత పదవులలో గట్టి పోటీనిచ్చే సమాజ సేవకులుగా తన ఉనికిని చాటుకుంటున్న డాక్టర్ బియ్యాల రమణయ్య గొప్ప అన్న సంతర్పణ. ఛావా మరాఠీ భాషలో పులిబిడ్డ. ది గ్రేట్ ఛత్రపతి శివాజీ కుమారుడు, అతని వారసత్వాన్ని నిలిపిన యోధుడు శంభాజీ. విక్కీ కౌశల్ శంభాజీగా చేసిన ఆ సినిమా కథ భారతదేశ ఆధునిక చరిత్రలో ఒక గొప్ప మలుపు అని చాలా మందికి తెలియదు. ఆనాడు ఉన్మాద స్థాయిలో మత మార్పిళ్లు జరుగుతున్న కాలం. హిందూ ధర్మాన్ని ఎలాగైనా అంతం చేయాలని అప్పటి మొఘల్ రాజు ఔరంగజేబు కుట్రలు చేస్తున్న సమయం. కాని 9 ఏళ్లే పరిపాలించినా ఆనాడు ఔరంగజేబుని ముప్పు తిప్పలు పెట్టి శంభాజీ చూపించిన ధైర్యమే అప్పటి భారతీయుల్లో జాతీయ భావాలు రగిల్చింది. అదే మొఘల్ సామ్రాజ్య పతనాన్ని శాసించింది. అలాంటి గొప్ప వీరుడి గురించి చరిత్ర పుస్తకాల్లో కనిపించనీయకుండా కొందరు చరిత్రకారులు పెద్ద ద్రోహమే చేశారు. చరిత్రలో శంభాజీ గొప్పతనాన్ని తగ్గించి రాసి మన ఘన చరిత్రకే కళంకం తెచ్చారు. ఛత్రపతి శివాజీ తర్వాత మరాఠా సామ్రాజ్యం జెండాని చరిత్రలో నిలిచేలా ఎగరేసిన గ్రేట్ వారియర్ ఛత్రపతి శంభాజీ అసలైన చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం. 1680 ఏప్రిల్ 4 ఆనాడు చైత్రమాసం పౌర్ణమి. ఆ మధ్యాహ్నం తన 53వ ఏట గ్రేట్ వారియర్ మరాఠా సామ్రాజ్యాధిపతి ఛత్రపతి శివాజీ అనారోగ్యంతో అమరులయ్యారు. ఆనాటి దురాక్రమణదారులకు చుక్కలు చూపించి భారతదేశ సంస్కృతిని, హైందవ ధర్మాన్ని కాపాడిన యోధుడు, ఓటమి తెలియని వీరాధి వీరుడు ఛత్రపతి శివాజీ. దేశాన్ని దోచుకు తింటున్న మొఘలుల మెడలు వంచిన ధైర్యం ఛత్రపతి శివాజీ.
అతని మరణం తర్వాత ఆ ధైర్యాన్ని కాపాడే వీరుడు ఎవరు అన్న చర్చ మొదలైంది. శివాజీకి 2 కుమారులు. వారిలో పెద్దవాడు శంభాజీ. శివాజీ రెండో భార్య సోయిరాబాయి కుమారుడు రాజారాం. 1680లో శివాజీ మరణించే నాటికి శంభాజీకి 25 ఏళ్లు. రెండవ కుమారుడు రాజారాంకి అప్పటికి 10 ఏళ్లే. అందువల్ల అతన్ని రాజుగా కూర్చోబెట్టలేదు. శివాజీ తర్వాత ఏం చేయాలో మంత్రిమండలికి అర్థం కాలేదు. ఈలోపు రెండో భార్య తన కుమారుణ్ణే రాజుగా చేయాలనుకుని రాజకీయాలు చేసింది. ఇది కొందరు సైన్యాధికారులకు, మంత్రులకు నచ్చలేదు. వారు శివాజీ పెద్ద కుమారుడు శంభాజీ దగ్గరికే వెళ్లారు. శివాజీ పేరు నిలబెట్టాలని ప్రాధేయపడ్డారు. నిజానికి ఇలాంటి పరిస్థితులు ఏ సామ్రాజ్యంలో ఉన్నా ఏ సైన్యాధ్యక్షుడో మంత్రో తిరుగుబాటు చేసి అందర్నీ సంహరించి రాజయ్యేవాడు. అలాంటి చరిత్రలు చాలానే చూశాం. కానీ శివాజీ రాజ్యంలో అన్నిటికన్నా ముఖ్యంగా తన వారికి దేశం పట్ల ప్రేమను నింపాడు. కుట్రలు నేర్పలేదు. అందుకే శివాజీ అంత విశాలమైన మరాఠా సామ్రాజ్యాన్ని నిర్మించగలిగాడు. శివాజీ కడప మరణం తర్వాత జిల్లాలోని ఆ రాజ్యాన్ని మరిన్ని చాలా వార్తా సులువుగా విశేషాల దోచేయొచ్చని అప్డేట్స్ కోసం ఔరంగజేబు మా అనుకున్నాడు. SCM కానీ న్యూస్ శివాజీ ఛానల్ ఆత్మ తప్పకుండా తన చూడండి. కుమారుల్లో ప్రవేశించిందో